నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. కాళ్ళ కింద భూమి కదలడం అంటే ఏంటో తెలుసా? మీకెప్పుడైనా అనుభవంలోకి వచ్చిందా? కానీ చైనాలోని పట్టణవాసులకు ఇప్పుడు అది స్పష్టంగా తెలుస్తుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువ పెరిగిపోతున్న జనాభా, వాళ్ళ కోసం దానికి తగ్గట్టుగా నిర్మిస్తున్న ఆకాశ హర్మ్యాలు, వాళ్ళకు సరిపోయే నీటి కోసం భూమిని వందల మీటర్ల లోతుగా తూట్లు పొడవడం, గనుల తవ్వకాలు, షాపింగ్ కాంప్లెక్స్లు, మౌలిక సదుపాయాల కోసం అనేక రకాల ఏర్పాట్లు చేసుకోవడం, ఇవన్నీ కలిసి భూమాత మీద భారం పెంచుతున్నాయి. వీటితో ప్రపంచంలోని అనేక దేశాల్లోని పట్టణాలు కుంగిపోతున్నాయట. దాంట్లో చైనాలోని పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని ఒక పరిశోధన తేల్చింది. ఇంకోవైపు చైనా చుట్టూ ఉన్న సముద్ర మట్టం రోజు రోజుకు పెరిగిపోతుంది. అంటే చైనాకు ఒకవైపేమో సముద్ర మట్టం పెరగడం, మరోవైపేమో భూమి కుంగిపోవడం, ఈ రెండూ కలిసి రెండు వైపులా పదున్న కత్తిలా మారాయని పరిశోధన తేల్చింది. ఇప్పుడు ఇదే ప్రపంచంలో హాట్ టాపిక్గా ఉంది. చైనా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉంది. అంటే మొన్న ఈ మధ్యనే మన భారతదేశం చైనాను బీట్ చేసింది కదా. అయితే ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదంలో పడిందట చైనా. అక్కడున్న 140 కోట్ల జనాభాలో 27 కోట్ల మంది ప్రమాదం అంచనున్నారు. చైనాలో నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అదే క్రమంలో అంతే వేగంగా కుంగిపోతున్నాయని ఓ సైన్స్ జర్నల్ పరిశోధనలో తేలింది. చైనాలోని 45% అర్బన్ ఏరియాలోనే నివసిస్తున్నారు. అందులో ఆ అర్బన్ ఏరియా మొత్తానికి సంవత్సరానికి 3 మిల్లీమీటర్ల చొప్పున కుంగిపోతుందట. ఈ కుంగిపోతున్న ప్రాంతంలో ఉన్న జనాభా 406 మిలియన్లు. అంటే చైనా దేశవ్యాప్తంగా ఉన్న జనాభాలో ఇది 29% అన్నట్టు. ఇక 16% అర్బన్ ఏరియాలు చాలా వేగంగా కుంగిపోతున్నాయట. అంటే సంవత్సరానికి 10 మిల్లీమీటర్ల చొప్పున కుంగిపోతున్నాయి. ఇక ఈ ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళు 67 మిలియన్ల మంది నివసిస్తున్నారు. ఇలా గత 100 ఏళ్లలో చైనా చుట్టూ ఉన్న తీర ప్రాంతం పావు వంతు నీట మునిగిపోయింది. చైనాకు రెండు వైపులా పదునున్న కత్తిలా మారాయి ఈ కుంగుబాటు, సముద్ర మట్టం పెరగడం. దీనికి కారణాలు చైనాలో 600 మిలియన్ల బిల్డింగ్లు ఉన్నాయట. వీటి బరువు, వీటి కోసం నీటి కోసం భూగర్భాన్ని తూట్లు పొడవడం, ఇవన్నీ కలిసి 2023 జూన్లో టియాన్జిన్లోని నివాస ప్రాంతాల్లో రోడ్డు పూర్తిగా కుంగిపోయింది. భూమి 2 భాగాలుగా విడిపోయింది. దీంతో వేలాది మందిని ఆ ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇది చాలా వేగంగా కుంగిపోతున్న నగరాల్లో ఒకటి. అయితే చైనాలో ఇదొక్క ప్రాంతమే కాదు ఇలా కుంగిపోతుంది. చైనా రాజధాని బీజింగ్తో పాటు టియాన్జిన్, బీజింగ్, చాన్చూన్, హార్బిన్, టినాజిన్, జెంగ్జో, పింగ్డింగ్షాన్, కున్మింగ్, ఫుజౌ, వెన్జౌ, నాన్నింగ్ అనే అనేక నగరాలు కూడా ఈ కుంగిపోయే ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే 2015 నుంచి 2022 మధ్య 20 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న చైనా నగరాలు వేగంగా కుంగిపోతున్నాయని కూడా అధ్యయనం చెబుతోంది. గత దశాబ్ద కాలంలో షాంఘై దాదాపు 3 మిల్లీమీటర్ల మేర కుంగిపోయిందట. అయితే తీర ప్రాంత నగరాలే కాదు, అర్బన్ నగరాలు కూడా, అంటే తీర ప్రాంతాలకు దూరంగా ఉన్న నగరాలు కూడా వేగంగా కుంగిపోతున్నాయని, వాటి మీద కూడా దృష్టి పెట్టాల్సి ఉందని వీళ్ళు చెప్తున్నారు. అయితే ప్రపంచంలో ఇదొక్క దేశంలోనేనా ఈ సమస్య ఉంది అంటే కానే కాదు. దీని సరసన అనేక దేశాలున్నాయి. ఇటలీ, యూకే, యుఎస్, నెదర్లాండ్స్, ఇండియా, ఇండోనేషియా, థాయిలాండ్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లోని అనేక నగరాల్లో కూడా ఇదే సమస్య ఉంది. అయితే ఈ దేశాలు మాత్రం ఈ సమస్యను మరింత తీవ్రం కాకుండా రకరకాల చర్యలు తీసుకుంటున్నాయి. కొన్ని దేశాలు అయితే ఏం చేస్తున్నాయంటే నీటిని భూమిలోకి పంప్ చేస్తున్నాయి. ఇంకొన్ని దేశాలు సముద్రానికి సీవాల్స్ నిర్మిస్తున్నాయి. ఇక ఇండోనేషియాలో ఈ సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ ఏం చేస్తున్నారంటే స్క్రాప్ నుంచి కొత్త నగరాన్ని నిర్మించేలాగా చూసుకుంటున్నారు. అంటే ఈ దేశాలన్నీ వాస్తవాన్ని అంగీకరించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడమో, కొత్త నగరాలు నిర్మించుకోవడమో చేస్తున్నాయి. కాకపోతే చైనా ఈ దిశగా ఇప్పటివరకు ఎలాంటి అడుగులు వేయలేదనేది ఇప్పుడున్న సమస్య. ఇక 21-20 నాటికి చైనాలోని జనాభా, పట్టణ జనాభా ముఖ్యంగా 3 రెట్లు పెరుగుతుందని, దీనివల్ల 55 నుంచి 128 మిలియన్ల ప్రజలు ప్రభావితం అవుతారని పరిశోధకులు చెబుతున్నారు. మరి ఇప్పుడు చైనా ఏం చేయబోతుందో, ఈ సమస్య నుంచి ఎలా బయటపడిపోతుందో వేచి చూడాల్సిందే. అయితే మన దేశంలోనూ ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా మనమైనా కళ్ళు తెరిచి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.